హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. రేపు మహాశివరాత్రి. ఇది 349 సంవత్సరాలకు వస్తున్నటువంటి అరుదైన రోజు. లెక్కింపుల ప్రకారం మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగల్లో మహాశివరాత్రి ప్రశాంతమైన ఆవిర్భవించిందని, ఆ రోజు శివపార్వతుల కళ్యాణం జరిగిందని, ఈరోజు శివుడు అలాహారాన్ని మింగి గొంతులో ఉంచుకున్నాడని, నీలకంఠుడుగా మారారని పురాణాలు చెబుతున్నాయి. మన ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి జరుపుకుంటాం. ప్రతి నెలల కృష్ణ చతుర్దశి మాస శివరాత్రిగా జరుపుకుంటారు. ఆ వేళ కూడా ప్రార్థనలు చేసేటప్పటికీ మహాశివరాత్రికి మరింత ప్రత్యేకమైనది, అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణం చేసి పాపాలు పోతాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఈరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పువ్వులు పళ్ళతో శివుణ్ణి పూజిస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయాల్లో ఉస్కెత్తెరాలని రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలు పరమశివుణ్ణి ఆదరిస్తారు. రోజంతా ఆ పరమశివుణ్ణి ప్రార్థనలతో గడిపే రాత్రి జాగారం చేస్తారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ మహాశివరాత్రి రోజున ప్రత్యేకంగా 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే శివయ్య అనుగ్రహం తరాలకు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది. అదృష్టం మమ్మల్ని వరిస్తుంది. మీకు ఉన్న కష్టాలు కూడా పోతాయి. ఒకే సంవత్సరం మీ ఇంట్లో ధనం వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావలసినంత సంపదలు కూడా ఇస్తుంది. రాజయోగం పడుతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరి మహాశివరాత్రి రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన 2 వస్తువులు ఏమిటో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మర్చిపోవద్దు. శివపార్వతి పర్వతానికి ఉపవాసం, జాగారం ముఖ్యం. ఉపవాసం అంటే తినకుండా ఉండడం కాదు, శివయ్యకు చేరువగా ఉండడం. జాగరణ అంటే రాత్రంతా విలాసంగా ఉండడం కాదు, స్మరణతో శివుణ్ణి మనసులో నిలుపుకొని ఆయా కథలను వింటూ మేల్కొని ఉండటం. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. చాలామంది ఇష్టం లేని ఉపవాసం, జాగరణ చేస్తూ ఉంటారు. కానీ ఇష్టం లేకుండా చేస్తే ఎటువంటి ఫలితం రాదు. జాగరణ అంటే చాలామంది సినిమాలు చూస్తూ ఉంటారు. దేవుడికి సినిమాలు, పాటలు ఇలాంటివి చూడవచ్చు, కానీ పనికి మాలిన సినిమాలు చూస్తే మేలుకొని ఉంటే అది జాగరణ అవ్వదు. అలాగే కొంతమంది బాధపడుతూ ఉపవాసం ఉంటూ ఉంటారు. ఆకలికి ఆగలేని వారు సాత్విక ఆహారాన్ని తీసుకొని ధ్యానించి ఉపవాసం చేసిన ఫలితం వస్తుంది. అంతేగాని కటిక ఉపవాసం ఉండి ఆకలికి ఆగలేక లోపల అయిష్టంగా శివరాత్రి ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటే అలాంటి ఉపవాసం వలన ఫలితం ఉండదు. కనుక శివరాత్రి ఉపవాసం, జాగరణ చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఇక ఈ మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఆవు నెయ్యి. అవును, శివరాత్రి రోజు నెయ్యిని లేదా నెయ్యి ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. శివ అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఆవు నెయ్యి తెచ్చుకుంటే సకల శుభాలు కలుగుతాయి. నెయ్యి చాలా పవిత్రమైనది, మంచి సువాసన కలిగినది ఉంటుంది. మన శాస్త్రాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. శివరాత్రి రోజు అందరూ ఖచ్చితంగా నెయ్యిని కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఆల్రెడీ ఇంట్లో నెయ్యి ఉన్నా సరే కొని తెచ్చుకోవాలి. ఇలా శివరాత్రి రోజు నెయ్యిని కొని ఇంటికి తెచ్చుకుంటే శివయ్య అనుగ్రహం కలుగుతుంది. సంవత్సరం అంతా ధనానికి లోటు రాకుండా ఉంటుంది. తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది.
లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇలా కొని తెచ్చుకున్న నెయ్యిని వంటగదిలో లేదా పూజ గదిలో ఉంచుకోవచ్చు, లేదా ఆ నెయ్యితో శివునికి అభిషేకం చేసుకోవచ్చు, లేదా ఇంట్లో కానీ శివాలయంలోనూ కానీ నెయ్యితో దీపం పెట్టవచ్చు. ఇలా ఈరోజు నెయ్యిని కొన్ని దాంతో ఏం చేసినా మీకు అంతా శుభమే జరుగుతుంది. ఇంకా రెండో వస్తువు ఏమిటి అంటే శివునికి డమరుకం అంటే ఎంతో ఇష్టం. శివునికి ఎప్పుడు కూడా డమరుకం చేతిలో పట్టుకొని ఉంటాడు. డమరుకం ధ్వని వలన ఇంట్లో మోగించడం వలన ఇంట్లో చెడు అంతా పోతుంది. ఆ తర్వాత ఆ డమరుకాన్ని తీసుకొని వెళ్ళి పూజ గదిలో పెట్టండి. ఇలా కొన్ని రోజుల తర్వాత ఎవరైనా సరే చిన్న పిల్లలకు కానీ ఆడుకోవడానికి ఇచ్చేయండి. శివరాత్రి రోజు శివుడికి ఎంతో ఇష్టమైన డమరుకాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే శివుడు మీ ఇంటికి వచ్చి మీ కష్టాలు తీరుస్తాడు. మీకు తరాలకు తరగని అదృష్టం ఐశ్వర్యాన్ని ఇస్తాడు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ రెండు వస్తువుల్లో ఏదో ఒక వస్తువును కానీ లేదా కుదిరిన వారు రెండు వస్తువులను కానీ ఇంటికి తెచ్చుకుంటే అందరూ శివ అనుగ్రహాన్ని పొంది సకల సంతోషంగా జీవించండి. అలాగే ఎంతో పవిత్రమైన శివరాత్రి రోజున గోవుకు ఈ ఆహారాన్ని పెడితే దరిద్రాలు దోషాలు పోతాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు. అర్చన భారతీయుల సంస్కృతి సంపదల్లో ప్రతీక. పవిత్ర గోమాతను నుంచి ఆత్మీయత దేవతలు వేదాల్లోనే గాక హిందూ ధర్మ శాస్త్రాల్లోనూ భారత రామాయణ భగవద్గీత పవిత్ర గ్రంథాల్లోనూ గోమాత అసామాన్యతమైనదిగా అభివర్ణించబడింది. కృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోవుకుడిగా వాటి ప్రాముఖ్యతలను వివరించాడు. దేవతలతో సమానంగా కీర్తి కలిగి సంపాదించిన సర్వదేవత ఆవాసం గోవు తల్లిగా భావిస్తే తల్లి చేసే మేలు మనకు కలిగిస్తుంది కనుక గోమాతను కలుస్తాం. ప్రపంచంలో ఉన్న జీవులు ఆక్సిజన్ని పీలిస్తే ఆక్సిజన్ గోవు పాదములు పడిన స్థలం అష్టైశ్వర్యాల నిలయం, పవిత్రత మరియు శుభ చిహ్నం. ఆవు కన్నా మిన్న ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు. గోమాతకు సర్వదేవతలు కొలువై ఉంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది. శివరాత్రి రోజు ముఖ్యంగా ఆవుకు తెలగపిండి ఆహారం సమర్పిస్తే దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈరోజు ఆవుకు పచ్చగడ్డి తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలగటమే కాకుండా సంపదలు కూడా పెరుగుతాయి. శివరాత్రి రోజు ఆవుకు కూర బెల్లం కలిపి తినిపిస్తే వృత్తి వ్యాపారాల్లో చేసే ఉద్యోగం మంచి పురోభివృద్ధి కలుగుతుంది. మార్గంలో నడవచ్చు. వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టి, మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలు పెట్టాల్సి ఉంటుంది. దీనితో శత్రు నివారణ జరుగుతుంది. పిల్లలకు విద్యారంగంలో ఎదగాలి అంటే వారి తల్లిదండ్రులు శివరాత్రి రోజు గోమాతకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. ఈరోజు గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపిస్తే ధనవంతులు అవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు, వ్యాపారంలో అభివృద్ధి నెలకొంటారు. గోమాతకు క్యారెట్లను పెడితే తోటకూర బెల్లం కలిపి ఈరోజు గోమాతకు పెడితే మానసిక ప్రశాంతత పొందవచ్చు. మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మహాశివరాత్రి అని పేరు. మహాశివరాత్రి ఆధ్యాత్మికత విశిష్టతల మహాపర్వదినం. మహాశివరాత్రి పండుగను శివరాత్రి అని కూడా ప్రాముఖ్యంగా పిలుస్తారు. మహాదేవుడు శివుణ్ణి ఈరోజు ఎంతో భక్తిగా శ్రద్ధలతో కొలుస్తారు. కొంతమంది ఈ రోజును
శివరాత్రి శివరాత్రి, శైవరాత్రి శైవరాత్రి, శివరాత్రి అని కూడా అంటారు. మరికొందరు శివుడికి యొక్క మహారాత్రి అని కూడా అంటారు. కృష్ణ చతుర్దశి నాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న ఇది శివరాత్రి భక్తులు అత్యంత పర్వదినంగా చెప్పుకుంటారు. ఆ పరమశివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని, శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెబుతూ ఉంటారు. కైలాస ప్రాప్తి కలుగుతుంది. 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. ఈరోజు మారేడు చెట్టును తాకితే చాలు, ఒంట్లోని దోషాలన్నీ పోతాయి. మీకు ఒంటికి దివ్య శక్తులు వస్తాయి. ఈ శివరాత్రి రోజు గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో మారేడు చెట్టు ఉంటే అక్కడ ముట్టుకోవచ్చు, లేదా బయటకు ఎక్కడైనా మారేడు చెట్టు కనిపిస్తే అక్కడ అయినా సరే ముట్టుకోవచ్చు. మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి కుదిరితే చెంబడు నీళ్లు పోయండి, 11 ప్రదక్షిణాలు చేయండి. ఆ తర్వాత మీ చేతిలో ఉన్న మీ చేతిలో 11 సార్లు చెట్టును ముట్టుకొని మీ మనసులో ఏదైనా కోరికను ఉంటే కోరుకోండి. అలా కోరుకుంటే త్వరలోనే మీ ఆ కోరికలు తీరుతాయి. ఇలా 11 సార్లు మారేడు చెట్టును టచ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు, కనీసం ఆ 2 నిమిషాలైనా సరే ఆ మారేడు చెట్టు దగ్గర కూర్చోండి. ఆ మారేడు చెట్టు నుండి వచ్చే గాలిని ఆస్వాదించండి. ఎందుకంటే ఆ రోజు మారేడు చెట్టులో అనేక శక్తులు వస్తాయి. ఈ చెట్టు నుండి శివుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. కైలాస ప్రాప్తి కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. క్షత్రియానికి నూతన బలం, నూతన ఉత్తేజం వస్తుంది. స్వరూపం ఈ చెట్టును దేవతలంతా చూస్తూ ఉంటారు. ఈ లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థాలను ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టులో ఉన్నాయి. ఈ చెట్టు మూలంగా లింగ రూపంలో ఉన్న మహాదేవుడైన శివుణ్ణి పూజించడం ఎంతో పుణ్యప్రదం. ఆ చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వ తీర్థాలు స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అలా స్నానం చేసిన వాడి అసలైన పవిత్రుడు అవుతాడని పురాణాల్లో పలు చోట్ల చెప్పడం కూడా జరిగింది. ఆ చెట్టు కుదిరితే ఎంతో గొప్పది. అది నీటితో తడిసి ఉన్నప్పుడు మహాశివుడు చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ గంగా ఈ 3 లోకాలన్నీ పూజించిన వారు శివలోకంలో అర్హత పొందాలనుకునే వారు ఈ భక్తుల ఇంట సంతానము సుఖము వర్ధిల్లుతూ ఉంటుంది. శివరాత్రి పురాణం వివరిస్తుంది. ఒక గొప్పతనం ఉంది. ఏమిటి అంటే మారేడు చెట్టు దక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలను ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా సరే జపం చేసిన, పూజ చేసిన అపారమైనటువంటి సిద్ధి కలుగుతుంది. మారేడు ఆకు కూడా చాలా విశిష్టమైనది. శివుడికి చాలా ఇష్టమైనది మారేడు చెట్టు. శివ స్వరూపమైనది చెప్పబడుతుంది. మారేడు దళాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీతులుగా చెప్పబడుతూ ఉంది. అంతేకాకుండా ఈ 3 ఆకులు గల మారేడు పరమశివుడు 3 నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు. లక్ష్మీ స్థానంలో ఉన్నాయని చెప్తారు. అందులో మారేడు దళం ఒకటి. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందులో ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తారు. పవిత్రమైన ఈశ్వరదానంలో మారేడు దళాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. గనుక మీరు కూడా శివరాత్రి రోజు మారేడు ఆకులతో శివుణ్ణి పూజించి శుభ ఫలితాలను పొందండి. అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో ఆనందంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.